హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఎందుకు టెంపుల్ న్యూ శారీ కొంచెం డిజైన్ ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. ముందుగా దానికి కావాల్సినది మెటీరియల్స్ అయితే చూద్దాము. మీకు ఏ కలర్ శారీ కొంచెం రెడీ చేస్తున్నారో ఆ కలర్ థ్రెడ్ అయితే తీసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నార్మల్ నీడిల్స్ అయితే 2 యూజ్ అవుతాయి అన్నమాట. ఒకటి జెరీ థ్రెడ్కి, ఒకటి సిల్క్ థ్రెడ్కి అన్నమాట. ఇక్కడ చూడండి, నేను ముందే ఎక్కిచ్చేసి పెట్టుకున్నాను థ్రెడ్ వచ్చేసి. ఇప్పుడు డిజైన్ ఎలా స్టిచ్ చేయాలని మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను ఎక్కించి పెట్టేసుకున్నాను కదా. ఈ విధంగా నీడిల్ వచ్చేసి కిందంగా తీసేసుకోవాలి. మనము తీసుకున్నాక లాస్ట్కి వచ్చేసరికి 1.5 ఇంచ్ అయితే తీసుకోవాలన్నమాట. చూడండి, సేమ్ మనం అలాగే 1 by 1 స్టెప్ కొంచెం పైకి నీడిల్ని అలా తీస్తూ మనకు షేప్ అనేది ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇది టెంపుల్ డిజైన్ అని న్యూ శారీ కూర్చో అనమాట. దీని నేమ్ వచ్చేసి. అదేవిధంగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డిజైన్ మొత్తం స్టిచ్ అయ్యాక ఎలా ఉందని కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు నేను ఎలా స్టిచ్ చేశానో అర్థమవుతుంది. ఇక్కడ మీరు గ్యాప్ కింద చూసారా, నేను ఫింగర్స్ పెట్టాను. 2 ఫింగర్స్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. మనకు 2 ఇంచెస్ లాగా ఆ విధంగా 2 ఫింగర్స్ అలాగే పెట్టి ఉంచేసుకున్నాం అనుకో, అన్నీ ఒకేలాగా వచ్చేసాయి అనమాట. మన లాస్ట్ కార్నర్ నుంచి మళ్ళీ కిందికి డౌన్ అవుతూ రావాలన్నమాట. డిజైన్ వచ్చేసి కింది నుంచి పైనకి వెళ్ళాం కదా, పైకి వెళ్ళాక ఇప్పుడు పైనుంచి కిందికి స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ మీకు ఏమన్నా వీడియో కొంచెం క్లారిఫై కాకపోతే ఏమనుకోకండి, అది ఫోన్ ప్రాబ్లం వచ్చేసి. చూడండి, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూసి లైక్ చేయకుండా వెళ్ళొద్దండి, ఒక లైక్ అయితే వేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియో చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. చూడాలి, ట్రయాంగిల్ షేప్లో వచ్చింది కదా. ఇప్పుడు జెరీ థ్రెడ్తో మనం ముడేసుకోవాలన్నమాట. చూడండి, వీడియోలు చూపిస్తుంది. నీడిల్ కింది నుండి తీయాలి. కింది నుండి తీసాక మనం ఎలాగైతే నార్మల్గా ముడేస్తామో ఆ విధంగా ముడైతే వేసుకోవాలి మనం టైట్గా. అయితే మీకు ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుందండి, ఏంటి అనేది అంటే, అక్క మీరు సిల్క్ థ్రెడ్ దారం ఎన్ని లైన్స్ తీసుకుంటున్నారు, ఏంటి జెరీ థ్రెడ్ ఎన్ని లైన్స్ తీసుకుంటున్నారు, చాలామందికి డౌట్ ఉంటుంది కదా అండి. అయితే అది మీకు ఖచ్చితంగా చెప్తాను. సిల్క్ థ్రెడ్ వచ్చేసి నేను 16 లైన్స్ తీసుకున్నాను అనమాట. నాకు 16 లైన్స్ ఓకే అనిపించింది. మీకు ఎవరికైనా సన్నగా అనిపించినా చూడడానికి ఇంకొంచెం ఎక్కువగా ఉండాలనుకునే వారు థ్రెడ్ 18 లైన్స్ 20 లైన్స్ తీసుకోవాలి. అంటే మీరు 16 లైన్స్ చెప్తున్నారు కదా అక్క, అవి ఎలా తీసుకోవాలి, నేను డబల్ థ్రెడ్తో యూజ్ చేస్తాను, సింగిల్ థ్రెడ్ యూజ్ చేస్తాను, ఎలా తీసుకోవాలనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది కదా. అది కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఏంటి అనేది క్లియర్ చేస్తాను. చూడండి, ఫస్ట్ అయితే డిజైన్ కట్ చేసుకుంటున్నాను. చూడండి, అన్నీ సమానం అనేది కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, డిజైన్ అది మొత్తం స్టిచ్ అయ్యాక ఈ విధంగా వచ్చేసింది అనమాట. చాలా బాగా అనిపించిందండి, నాకైతే బాగా అనిపించింది. మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు ఏంటి చెప్పబోయేదంటే, ఇక్కడ నేను చూపిస్తున్నా కదా సిల్క్ థ్రెడ్ ఎలా తీసుకున్నాను. చూడండి, జెరీ థ్రెడ్ పెట్టి చూపిస్తాను మీకు. సపోజ్ చూడండి, నార్మల్ జెరీ థ్రెడ్ పెట్టి చూపిస్తాను. ఎన్ని లైన్స్ ఎలా తీసుకుంటే ఎలా కౌంట్ చేస్తారని డౌట్ ఉంటుంది కదా, వారి కోసం నేను క్లియర్గా చెప్తున్నాను. చూడండి, ఈ విధంగా చూడొచ్చేయండి. మనము నార్మల్ నీడిల్కి మామూలుగా థ్రెడ్ ఎట్లా ఎక్కిస్తాం, 1 టైప్ ఎక్కిస్తే ఇప్పుడు ఇక్కడ ఎక్కించాక ఎన్ని లైన్స్ వచ్చాయండి, 1 2 లైన్స్ వచ్చినాయి కదా. ఈ విధంగా నేను 16 తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒకవేళ మీరు డబల్ యూజ్ చేశారనుకో, డబల్ యూజ్ చేసినప్పుడు కౌంట్ చేసుకోవాలి. మీరు డబల్ వేసినప్పుడు ఏమవుతుంది, 4 అవుతుంది. అట్లా కౌంట్ చేసుకొని మీరు 16 తీసుకోవచ్చు. లేదంటే ఇంకా ఎక్కువ కావాలనుకునేవారు 18 తీసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇప్పుడు క్లియర్గా అర్థమై ఉండొచ్చు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ వీడియోస్ ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదములు. బాయ్ బాయ్.